హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? బావున్నారా? నేనైతే చాలా బావున్నాను. ఈ వీడియో వచ్చేసి తొలి ఏకాదశి రోజు నేను పూజ చేసుకున్నాననమాట. ఆ పూజ ఎలా చేశాను అని ఇందులో చూపిస్తాను. సో, తప్పకుండా చూడండి. ఎవరికైనా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలానే ఫస్ట్ టైమ్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఆ రోజు పొద్దున 6కేమో లేసినట్టున్నాను. లేసి ఫస్ట్ స్నానం చేసేసుకొని నైటీ వేసుకున్నాను. పూజ స్టార్ట్ చేసుకునేంత వరకు నైటీ వేసుకొని వంట చేసేద్దాంలే అని చెప్పని స్టార్ట్ చేశాననమాట. ఇలాగ టీవీలో డివోషనల్ సాంగ్స్ పెట్టేసుకొని వచ్చాను. వచ్చి ఇంకా ఆహ్, బెల్లమన్నానికి రైసు, శనగపప్పు నానబెట్టేసుకున్నాను. ఇంకా కుక్కర్‌లో ఏమో లెమన్ రైస్ చేద్దాము అని చెప్పని రైస్ కూడా నానబెట్టేసాననమాట. పొద్దున్నే నైవేద్యంగా లెమన్ రైసు, బెల్లమన్నం చేశాను. ఇంక పాలు గూడా కాద్దాము అని చెప్పననుకోని, మళ్ళీ బొట్లు పెట్టుకుందాంలే స్టవ్‌కి అనని జెప్పని పసుపు, కుంకుమ తెచ్చుకున్నాను. బొట్లంటే ఎవ్రీ ఫ్రైడే అలా పెట్టేదాన్ని ముందు. ఇప్పుడు గుర్తుకుండదనమాట. మాక్సిమం ట్రై చేస్తాను. కానీ గుర్తుకున్నప్పుడు పెడతాను. గుర్తుకు లేదు అంటే ఇంకా వదిలేస్తాననమాట. ఇన్ ఫెస్టివల్స్‌కి మాత్రం కంపల్సరీగా పెడతాను. ఇలాగా పసుపు, కుంకుమ పెట్టేసుకొని ఫస్ట్ పాలు గాచుకొని, తర్వాత వంట స్టార్ట్ చేసుకుంటాను. రాను రాను ఓపికనేది కొంచెం తగ్గుతా వస్తుంది. ఇంట్లో పని, ఆఫీస్ పని ఇలా ఎక్కువైపోతుంది గదా! సో, దానివల్ల కొంచెం గుర్తుకుండట్లేదనమాట. ఫ్రైడే రోజు పూజ చేసుకున్నాక తర్వాత గుర్తుకొస్తుంది. అయ్యో! స్టవ్‌కి పూజించుకోలేదే అని చెప్పని. సరే ఓకే. మనకు మన ఓపికని బట్టి అంతే గదా! అని చెప్పని మళ్ళీ నాకు నేను సర్ది చెప్పేసుకొని సైలెంట్ అయిపోతాను. సో, ఫెస్టివల్స్‌కి మాత్రం కంపల్సరీగా ఇలాగ పసుపు, కుంకుమ పెట్టి బొట్లు పెట్టుకొని తర్వాత స్టార్ట్ చేసుకుంటాను ఏదైనా చెయ్యాలి అంటే. ఇంకా అలాగా పసుపు, కుంకుమ పెట్టేసుకునేసి, తర్వాత పాలు బెట్టి కాచాననమాట. ఫస్ట్ పాలు బెట్టేసి కాంచేసుకొని, తర్వాత మిగతా అన్నీ ఒక్కొక్కటి పెట్టుకుంటూ వచ్చాను. ఇంక నేనిక్కడ చేసుకుంటా ఉంటే, మా ఆయనేమో స్నానం జేసేసుకొని, తర్వాత మా వాడిని గూడా లేపి, వాడిని గూడా స్నానం జేసుకోమని జెప్పేసి రెడీ అయ్యి, వీడు క్రికెట్‌కెళ్తాడనమాట మా వాడు. పొద్దున ఎప్పుడైనా వెళ్ళొచ్చు. ఇంకా ఆ రోజు సండే గాబట్టి పొద్దున్నేనే వెళ్తాను అంటే, సరే అని మా ఆయన గుడికెళ్తానన్నారు. గుడికెళ్ళేటప్పుడు వాడిని గూడా డ్రాప్ చేసి నేనలానే గుడికెళ్ళేసి వస్తాను అని చెప్పని వెళ్లారనమాట. సరేలే వెళ్ళేసి వాడిని డ్రాప్ చేసేసి రా అని జెప్పాను. ఇంకా ఆ తర్వాత మా రిలేటివ్స్ ఒక అమ్మాయి ఫోను చేసి రమ్మని జెప్పాము. తనొస్తుందని చెప్పని తనని గూడా పికప్ చేసుకొని గుడికెళ్ళి ఫస్ట్ తర్వాత ఇంకా అక్కడ దగ్గరలోనే అన్నమాట. తను వచ్చిందంటే తనని పికప్ చేసుకొని, మళ్ళీ మా వాడి క్రికెట్ క్లాస్ గూడా అయిపోయిన తర్వాత, వాడిని గూడా పికప్ చేసుకొని 10:30కేమో వచ్చారు. అప్పటికి నా పూజ గూడా ఆల్‌మోస్ట్ అయిపోవచ్చినింది. సో, ఆ టైంకొచ్చారనమాట. సండే అని మాటే గానీ, ఈ మధ్య అసలు ఇంట్లోనే ఉండట్లేదు. ఆఫీస్ పని ఎక్కువ అయిపోతుంది. ఇంకా ఆ రోజు ఇది ఉండు అంటే సరే అని ఉన్నారు. మళ్ళీ ఈవినింగ్ వర్క్ ఉందని చెప్పని వెళ్ళినట్టున్నారు. అది ఎంత మనం ఉందామనుకున్నా గూడా వాళ్ళకి ఆఫీసులలో ఉండేలాగా ఉండదనమాట ఇళ్ళల్లో. సో, అదనమాట. అసలు ఈ మధ్య 6, 7 మంత్స్ నుంచి సాటర్‌డే లేదు, సండే లేదు. ఫుల్ వర్క్ ఉంటుంది తనకి. అదనమాట. ఇంకొక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాను. ఇలాగ పాలు పెట్టేసాననమాట ఒక దాని మీద. ఇంకొక దాని మీదేమో లెమన్ రైస్ కోసం అని చెప్పని కుక్కర్ గూడా పెట్టేసాను. రైస్ చేసేద్దాము అని చెప్పని. ఇంకొక దాని మీద ఇది బెల్లమన్నం కోసం అని చెప్పని బియ్యము, శనగపప్పు నానబెట్టుకున్నాను గదా! అది గూడా పెట్టేసుకున్నాను. సో, మూడిటి మీద 3 పెట్టేసేసి ఇంకొకటి ఖాళీగుంది. అదెందుకు ఖాళీగుండాలి అనని చెప్పని ఇలాగ బెల్లం పగలగొట్టేసుకొనేసి కాచుకుందాము అని జెప్పని బెల్లమన్నానికి కావాలి గదా! దానికోసం అని చెప్పని కాస్తా ఉన్నాను. దాంట్లోనే వేయొచ్చు బెల్లము రైస్ ఉడికిన తర్వాత. కానీ ఇప్పుడేంటంటే ఎక్కువ డస్ట్, రాళ్ళు అలా వస్తున్నాయి. అందుకని కాంచుకునేసి తర్వాత వడగట్టుకొని ఆ వాటర్‌ని దాంట్లో వేస్తా ఉన్నాననమాట. ఇంకా ఆ తర్వాత అది కాగే లోపల ఈ పిండి దీపాలు చేసుకుందాము అని చెప్పని చేస్తా ఉన్నాను. అది షార్ట్ వీడియోలో పెట్టాను ఎలా చేశాను అని చెప్పని. సో, ఎవరికైనా కావాలి అంటే అందులో చూడండి. ఇలాగా ఒక 5 దీపాలు చేసుకున్నాననమాట. అయి మనిష్టం. 5 జేసుకోవచ్చు, 7 జేసుకోవచ్చు, 9 జేసుకోవచ్చు, 3 చేసుకోవచ్చంట. నాకు తెలీదు. నేను గూడా ఫస్ట్ టైమ్ లెండి ఇలాగా ఏకాదశి చేసుకోవడము. యూట్యూబ్ ఛానెల్‌లో చూడడమే ఇలాగ రమారావి గారని జెప్పని వాళ్ళు చెప్తూ ఉంటారు గదా! వాళ్ళవి చూసి ఫాలో అవ్వడమే అనమాట నేను గూడా. ఇంతకుముందు ఎప్పుడు చెయ్యలేదు. మామూలుగా ఇంగ దీపారాధన చేసుకునేదాన్ని గానీ, ఇలాగ పిండి దీపాలు పెట్టి అలా ఏం చేయలేదనమాట. ఇదే ఫస్ట్ టైమ్ జేయడము. సో, ఎలా జేశాను అని చెప్పని కామెంట్ జేయండి. అలాగా 5 దీపాలు చేసుకొని అలా బొట్లు పెట్టేసుకున్నాను. బొట్లు కాకుండా నామాలు గూడా పెట్టుకోవచ్చు. కానీ నాకంత రాలేదు. అందుకని ఇంక బొట్లు పెట్టేసుకొని
రెడీ చేసి పెట్టేసుకున్నాననమాట దీపాలు గూడా. అంత లోపల ఇవి గూడా అయిపోయినాయి. నేను టీ పెట్టేసుకొని తాగేసి, తర్వాత ఇంక అన్నం గూడా అయిపోయి చల్లారబెట్టాను. చల్లారినాక ఇంకా తిరవాత పెట్టేద్దాము అని చెప్పని, ఇలాగ ఆ రోజు ఇంకా తెల్లగడ్డ, ఎర్రగడ్డ వాడకూడదు గదా అని చెప్పని, ఓన్లీ పచ్చిమిరపకాయి, కరివేపాకు, శనగపప్పు ఇవి వేసానంతే. తర్వాత తినేటప్పుడు కొన్ని పల్లీలు గూడా యేసుకున్నామనమాట ఏయించినేటియి. ఆయిల్‌లో వేయకుండా మామూలుగా ఎంచుతాం గదా చట్నీలకి అలా అనమాట. ఇంకా ఆ తర్వాత బెల్లమన్నం గూడా రెడీ అయిపోయింది. దానికి ఎండు ద్రాక్ష లేదు. సో, అందుకని కాజు ఒకటే నెయ్యిలో వేసుకొని ఫ్రై చేసేసి దాన్ని గూడా ఇలా వేసి కలిపేసుకున్నాను. ఇంక ఇవన్నీ రెడీ చేసుకుంటా ఉంటే ఇంక మాకు లక్ష్మి గూడా వచ్చేసి తను కడుగుతా ఉందనమాట గిన్నెలు ఒక పక్క. సో, తను తొందరగా కడిగేసి మొత్తం గిన్నెలు కడిగిన తర్వాత మళ్ళీ ఇల్లంతా చిమ్మేసి తడిబట్ట పెడతది. సో, ఇంక గిన్నెలు గూడా సగం పైన అయిపోయినాయి. తను ఇంకా అవి రెడీ చేసుకునే లోపల అయిపోయి క్లీన్ చేసే లోపల నేను పూజకి రెడీ చేసుకుందాము అని చెప్పని, ఇవన్నీ తెచ్చుకున్నవి ఒక్కొక్కటి టేబుల్ పైన పెట్టుకుంటా వస్తున్నాను. నేను తడి క్లాత్ తీసుకొని తుడిచేసుకొని పెట్టాననమాట. అలా ఏం పెట్టలేదు ఉత్తిగనే. ఈ పూలు ఇవన్నీ ఫ్రైడే ఆఫీస్‌కెళ్ళున్నాను. వచ్చేటప్పుడు అవి గూడా తీసుకొచ్చుకునేసాననమాట ఒకేసారి. మళ్ళీ సండే రేట్ ఎక్కువుంటాయి. మళ్ళీ ఎవరం వెళ్తాంలే బయటికి అని చెప్పని వచ్చే రోజే తీసుకొచ్చుకునేసాననమాట. కొబ్బరికాయలు, తమలపాకులు, అరిటాకులు ఇవి తులసి మాల ఇవన్నీ. ఆ రోజు తులసి మాల వేస్తే వెంకటేశ్వర స్వామికి మంచిదన్నారు. ఇంక అందుకని తులసి మాల గూడా తెచ్చుకున్నాను. అవన్నీ రెడీ చేసుకొని ఇంకా బెడ్‌రూమ్‌లలో వాటిల్లో బెడ్‌షీట్లు అవన్నీ తీసేసి దులిపేద్దాము అని చెప్పని అన్నీ తీసి మొత్తం నీట్‌గా దులిపేసి పెట్టాను. ఆ బెడ్‌షీట్లు అవన్నీ ఏమో వాషింగ్ మిషన్‌లో వేసేసాననమాట. మామూలుగా వారానికి ఒకసారి వేస్తాను. ఆహ్, ఫ్రైడే తీసేసేదాన్ని. కానీ ఇంకా ఫ్రైడే తీయలేదు. సండే ఎలాగో ఏకాదశి గదా! ఆ రోజు గూడా పూజ చేసుకుంటాను గాబట్టి, ఆ రోజు తీద్దాంలే అని చెప్పని అంతే ఉంచేసున్నాను. ఇంక అందుకని ఈరోజు సండే రోజు తీసేసి మొత్తం అన్నీ ఇంకా వాషింగ్ మిషన్‌లో ఏసేసి పూజకన్నీ ఇక్కడ రెడీగా పెట్టుకొనున్నాను. ఇంకా ఆ తర్వాత నాకింక వీడియో తీసుకోవడానికి కుదరలేదు. లేట్ అయిపోతుంది గదా! అని చెప్పని ఇగ మొత్తం అన్నీ అలంకరించేసుకొని దేవుడి దగ్గర పూలు, పళ్ళు, చేసిన నైవేద్యాలు అన్నీ పెట్టేసుకొని ఇలాగ దీపారాధన చేసుకుంటా ఉన్నాను. ఇలాగా వెంకటేశ్వర స్వామిది బ్రాస్‌ది నా దగ్గర విగ్రహం గాదు. జస్ట్ ఒక ఫోటో లాగానే ఉంటది. మరీ వెయిట్ ఉండదు. సో, షో పీస్ లాగా అన్నమాట అది. కానీ నేను దేవుడి రూమ్‌లోనే పెట్టుకుంటాననమాట. సో, దాని దగ్గరే ఇలాగ 5 దీపాలని పెట్టేసేసి, పిండి దీపాలు కింద తమలపాకులేసి, దాంట్లో మీద దీపం పెట్టి, నెయ్యి వేసి పెట్టాను. ఇదిగోండి చూడండి. మొత్తం అన్నీ పెట్టుకున్న తర్వాత ఎంత బాగా కలకలగా ఉందో గదా! పూజ గది. ఆహ్, ఇలా పెట్టుకుంటే ప్రశాంతంగా ఉంటదనమాట. అంటే దేవుడు మనకన్నీ ఇస్తాడా? మంచి జరుగుతదా? చెడు జరుగుతదా? అనేది పక్కన పెట్టేస్తే, చాలా ప్రశాంతంగా ఉంటదనమాట మనసుకి. ఆ రోజు మాత్రము పూజ మంచిగా ఇలా చేసుకున్నాము అంటే చాలా పీస్‌ఫుల్‌గుంటది. ఇంకా ఇలా స్పెషల్‌గా ఫెస్టివల్స్ అప్పుడు అలాంటప్పుడు ఇంకా ఎక్కువగా పెట్టుకుంటాం గదా! పూలు, దీపాలు అవి. ఆ రోజు ఇంకా అట్రాక్షన్‌గుంటది. సో, ఇంకా కొబ్బరికాయ గూడా కొట్టేసేసి ఇలా ఊరికే తీసుకుంటా ఉన్నాననమాట వీడియో. ఇవి షార్ట్ వీడియోస్ కూడా పెట్టాను. సో, మంచిగా చూసారందరూ. నాకు బాగా ఇంట్రెస్ట్ అనమాట. ఇలా పూజలు చేసుకొని, వీడియోలు తీసుకొని చూస్తా ఉండాలి అప్పుడప్పుడు అని చెప్పని. మా అమ్మ గూడా చేస్తది. మా అమ్మ బాగా ఈ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ అలాంటివన్నీ బాగా చేస్తది. ఇలా దేవుడి దగ్గర డెకరేషన్ చేసుకోవడము, మొక్కలు పెంచుకోవడము, పూలు బాగా మంచిగా దేవుడి దగ్గర పెట్టుకొని చేసుకోవడం అలా చేస్తదనమాట తను గూడా. అలానే మా అక్క కూతురికి గూడా బాగా ఇంట్రెస్ట్ ముగ్గులు, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్‌లో ఇలాగా. సో, ఒక్కొక్కరికి ఒక్కో టాలెంట్ ఉంటదంటారు గదా! మా అమ్మకైతే మాత్రం మామూలుగా లేదనమాట టాలెంట్ అన్నిట్లలో ఉంది. సో, అది ఇంక ఇలాగ పూజ చేసేసుకొని, వీడియో తీసుకునేసి తర్వాత మళ్ళీ ఆ ప్రసాదాలే తినేసేసి మధ్యాహ్నం ఇంకా రిలేటివ్స్ అమ్మాయి వచ్చిందన్నాను గదా! మధ్యాహ్నం భోజనానికి గూడా పప్పు జేసి, రసం చేసి అన్నానికి పెట్టేసాననమాట ఇంకా. పెట్టేసి ఇలాగా చూస్తా ఉన్నాను. తీసుకుంటా వీడియోలు తీసుకుంటా అవి ఒక పక్క అవుతా ఉన్నాయి. ఇంకా తర్వాత ఇంగ బెడ్ల మీద బెడ్‌షీట్లు అవన్నీ మార్నింగ్ తీసేసున్నాను కదా! అవి గూడా మార్చేసుకొని నీట్‌గా సర్దేసుకున్నాను. ఇంకా అంత లోపల మా ఆయనొచ్చాడనమాట. వచ్చి ఇదిగోండి ఇలాగా
ప్రసాదాలు తీసుకొచ్చారు గుడి నుంచి. అక్కడేంటంటే గుడిలో స్వాములు బాగా పరిచయం అనమాట ఈయనకి. బాగా వెళ్తా ఉంటారు వారానికొకసారి అలాగా. అక్కడికెళ్ళినప్పుడల్లా వాళ్ళతో బాగా మాట్లాడడము, అన్నీ అడగడం అలా చేస్తా ఉంటారు. ఈయన కొబ్బరికాయ తీసుకెళ్ళకున్నా కూడా వాళ్ళ దగ్గరున్న కొబ్బరికాయతోనే కొట్టి ఇలా ఇంట్లో అందరికి అని చెప్పని అన్నీ పంపిస్తూ ఉంటారు. సో, అవే తీసుకొచ్చారనమాట. ఒక కవర్‌కి తీసుకొచ్చినారు. "ఎందుకన్ని తెచ్చావు?" అంటే, "అక్కడ వాళ్ళే ఇచ్చారు" అని చెప్పని చెప్తా ఉన్నారనమాట. ఇంకా ఆ రోజు బియ్యమేమో దానం చేసినట్టున్నారు. ఏదో ఒకటి దానం చేస్తే మంచిది అని అన్నారని బ్రాహ్మణులకి బియ్యమేమో ఇచ్చినట్టున్నాడు తీసుకెళ్ళి. ఇంకా అది ఇంకా తర్వాత చెప్పాను గదా! బెడ్‌లు గూడా అన్నీ సర్దేసుకున్నాను నీట్‌గా అని చెప్పని. ఇలా అన్నీ నీట్‌గా ఎక్కడివక్కడ ఉన్నాయంటే అసలు ఇది ఉండదనమాట. ఇంక మా వాడు స్కూలుకెళ్ళి లేదంటే ఇంట్లో ఉన్నప్పుడు అన్నీ అక్కడ తీసినేటివి ఇక్కడ తీసినేటివి అక్కడ అన్నీ పెట్టేసినాడంటే ఎక్కడ లేని టెన్షన్ చిరాకొస్తదనమాట. ఇప్పుడు మాత్రం ప్రశాంతంగా ఉంటది ఎక్కడివి అక్కడ ఉన్నాయంటే. సో, అది ఎంత నీట్‌గా పెట్టుకున్నా మళ్ళీ పిల్లలుంటే మామూలే. కొద్దిసేపు అలా అనిపిస్తది అంతే. ఇలా గలీజ్ చేస్తున్నారు అని చెప్పని. మనం ఇంకా అంతకన్నా ఘోరంగా చేసి వచ్చింటాంలే అని చెప్పని మళ్ళా అలా కూడా అనిపిస్తదనమాట. సో, ఒకసారి అలా బెడ్‌లో అవన్నీ తీసుకుందాము అని చెప్పని వీడియో తీసుకుంటా ఇలా వచ్చి మళ్ళీ పూజ గది దగ్గర గూడా ఆగి మళ్ళీ తీసుకుంటున్నాను. అప్పటికి కొంచెం చిన్నగా కొండెక్కుతా ఉన్నాయన్నమాట. అగరబత్తులు గూడా అయిపోయినాయి. సో, తీస్తా ఉన్నాను. ఇంకా స్టవ్ మీద పెట్టాను గదా! పప్పుకి వాటికి అవి గూడా ఉడికిపోయినాయి. ఇంకా అవి రుద్దేసేసి తిరవాత పెట్టేసి అన్నం పెట్టేయాలన్నమాట వీళ్ళకి. వీళ్ళేమో కూర్చొని టీవీ చూస్తా ఉన్నారు. ఇంక బయట ముగ్గేసాను. ఆ ముగ్గెలా ఏసాను అని చెప్పని చూపిస్తా ఉన్నాననమాట. ఇంకివే ప్రసాదాలు మిగిలినాయన్నమాట కొంచెం. తర్వాత మా హెల్పర్‌కి కొంచెం, మా అక్క వాళ్ళకి కొంచెం వాళ్ళకి ఇచ్చాను. ఇంకంతే ఆ రోజు వ్లాగ్. సో, ఎవరికైనా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్.